తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. పేదలకు అన్యాయం జరుగుతోందని విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టిన బకాయిల్ని ఇప్పటి వరకు 2000 కోట్లకు పైగా బిల్లులు చెల్లించామని సీఎం రేవంత్ అన్నారు. 5 లక్షల నుంచి 10-15 లక్షల వరకు కూడా 607 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 లక్షల పైన డబ్బులు ఇచ్చాం. ఆరోగ్యశ్రీ కింద 607 పీపుల్ వేరియస్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద అప్ టు 10 లక్షల వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ మీరు ఇచ్చింది 496 మాత్రమే. కాకపోతే మేము చెప్పుకోలేదు, మీరు చెప్పుకున్నారు. అయితే అధ్యక్ష, బట్ నేను గవర్నమెంట్తో కోరేది, ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మంత్రి గారు పదే ఏం చెప్తున్నారంటే మేము గ్రీన్ ఛానల్లో ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. మీరు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తే మరి బడ్జెట్ పెరగాలి, ఖర్చు పెరగాలి. 2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ మీద పెట్టిన ఖర్చు 1067 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో ఆరోగ్యశ్రీ మీద మీరు పెట్టిన ఖర్చు 971 కోట్లు. మరి ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా అధ్యక్ష? ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది అధ్యక్ష. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600,27,00,00,000. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏదైతే మనం ఫండ్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తున్నామో ఈ నిధులను కూడా ఈరోజు సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి మీకు తెలుసు ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాల పైబడ్డది, ఇంకా అక్కడే ఉంది. దాన్ని ఇతర ప్రాంతాలలో నిర్మించాలంటే రకరకాల వివాదాలు జరిగినాయి. 3,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా నూతన భవనాన్ని ఈరోజు 2,000 పడకలతో మనం నిర్మించుకునే పనులు మొదలుపెట్టిన పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. రోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా సభ్యులు ఏదైతే సూచనలు చేసినరో, కన్సర్న్ ఎక్స్పర్ట్స్ చేసినరో పేదల వైద్యం కోసం డెఫినెట్గా ఈ ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెడుతుంది. ప్రభుత్వం ఈ కొన్ని విషయాలలో నిధుల సమస్యలు ఎన్నున్నా ఇంకెక్కడైనా కోతలు విధిస్తాం, కానీ పేదల విద్య విషయంలో, పేదల వైద్యం విషయంలో ఒక్క రూపాయి కూడా కోత విధించాం.